క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ సలార్. శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయారెడ్డి, ఈశ్వరి రావు, జగపతి బాబులు ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా సలార్ సంక్రాంతికి ఓటీటీలో వస్తుంది అనుకున్నప్పటికీ కూడా డిసెంబర్ 22వ తేదీన భారీ విజయం అందుకున్న నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం వారు ఆ ఒప్పందంలో సడలింపులు చెప్పి ఈ సినిమాని డిసెంబర్ 22వ తేదీన విడుదలైన ఈ సినిమాని జనవరి 20వ తేదీ వరకు మరింత పొడిగింపు జరగడం జరిగింది. సో నెల రోజుల్లోనే ఈ సినిమా థియేటర్ల నుంచి ఓటీటీకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జనవరి 20వ తేదీన వస్తుందా రాదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు నెట్ఫ్లిక్స్ వేదికగా చాలా సినిమాలు నెల రోజుల వ్యవధిలోనే విడుదలవడం జరిగింది. దీంతో పాటు సలార్ క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉండబోతున్నది తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవల నెట్ఫ్లిక్స్ మరొకసారి ఆ రూల్స్ ని బ్రేక్ చేసి 30 రోజుల లోపే అంటే డిసెంబర్ 22న విడుదలైన సినిమా జనవరి 20వ తేదీ అంటే 30 రోజులు అంటే 29 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలవడానికి రెడీగా ఉంది. ఈ డిసెంబర్ 22 తర్వాత విడుదలైన ఈ సినిమా జనవరి 20వ తేదీన అంటే ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి సలార్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కి రానుందని అధికారిక మాధ్యమాల ద్వారా నెట్ఫ్లిక్స్ ఇదివరకే వెల్లడించడం జరిగింది. సో దీంతో థియేటర్లో చూడలేని ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని ఓటీటీలో చూసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.